ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘంలో భాగంగా 3వ తరఫాకు సంబంధించినటువంటి మన మార్కండేయ మందిరం పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క స్థలం దాదాపు 2400 ఎసెప్టిక్ సంబంధించిన ఈ యొక్క ప్లేసు మన పద్మశాలి సంఘానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈరోజు తరఫాధ్యక్షులైనటువంటి శ్రీ చిట్ల యజ్ఞేష్ గారు, అలాగే మండల అధ్యక్షులైనటువంటి గంగాధర్ గారు, మరియు మా అందరు కార్యవర్గ సభ్యులు మరియు విద్యాసాగర్ గారు మేమందరం ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఇది ఎంతో అనువైన ప్లేస్ ఉంది. ఎందుకంటే ఇరుగ్గా ఉండేటి 3వ తరఫాకు సంబంధించి మార్కండేయ మందిరం కానీ ఏదైనా సమావేశం కానీ ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్న ఇబ్బందికరంగా ఉంది. కానీ ఇంతలోనే మాకు గతంలో శాంక్షన్ అయినటువంటి యొక్క ప్లేస్ని కాపాడినటువంటి ఎటువంటి ఆక్రమణలు కాకుండా దీని మీద శ్రద్ధ పెట్టినటువంటి శ్రీ చిట్ల యజ్ఞేష్ గారికి ముందుగా నేను కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత విలువైన ప్లేసు, ఇంత ప్రైమ్ ప్లేస్లో ఉన్నటువంటి మరియు భగవంతుని సన్నిధిలో ఉన్నటువంటి ప్లేస్ని కాపాడుకొని అలాగే దీనిపైన ఒక మంచి స్లాబ్ వేసుకొని సమావేశ మందిరం ఏర్పాటు చేసుకుంటూ ఇతర మన పద్మశాలి కార్యక్రమాలు చేయాలని మేము తలంచినాం. దీనికి సంబంధించి ఈ అభివృద్ధి కోసం కంపల్సరీగా మేమందరం కూడా అన్నగారు చెప్పినటువంటి సూచనను సలహాను ఆచరిస్తూ ఖచ్చితంగా ఈ యొక్క ప్లేస్ని అభివృద్ధి చేయడానికి నిధులు కానీ ఇంకా ఫ్రెండ్స్ నుంచి కానీ దాతల నుంచి కానీ మా యొక్క కుల బంధుజనుల నుంచి కానీ విరాళాలు కానీ చందాలు కానీ సేకరించి తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తూ భావితరాలకు కూడా దీని యొక్క ఉపయోగకరంగా ఉండేటట్టు చేసే విధంగా మనందరం చేస్తున్నాం. కాబట్టి ఇదంతా భగవంతునికి మన యొక్క పద్మశాలి సంఘానికి సంబంధించి కృషి చేస్తున్నటువంటి క్రెడిట్ వాళ్ళకే దక్కుతుంది. అలాగే ఫ్యూచర్లో మన ఏదైతే ఐక్యత మరియు మన యొక్క సంఘటిత శక్తిని ప్రూవ్ చేసుకోవడానికి ఇటువంటి ప్లేసెస్లో మన కార్యక్రమాలు ముందుకు నడిపించడానికి కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో రాజకీయ నాయకులు కానీ లేదంటే ప్రజాప్రతినిధుల నుంచి కానీ నిధులు సేకరించి తక్కువబడిన సందర్భంలో ఏదైనా ఉంటే తప్పకుండా మేమందరం కూడా వెంట ఉండి దీన్ని పూర్తి చేస్తామని, అలాగే ఈ యొక్క ప్లేస్ని మంచి శోభాయమానంగా అందరూ కూడా కుల బంధువులు అందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాలని నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది పెద్దోళ్ళు అనుభవజ్ఞులు వాళ్ళ ముందు నాకు ఈ అవకాశం ఇచ్చి ఫ్యూచర్లో నేను కూడా ఈ యొక్క దానికి కాంట్రిబ్యూషన్ చేసే విధంగా ప్రయత్నిస్తానని, నాతో పాటు ఇంకా చాలామందిని కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయించి తప్పకుండా ఈ ప్లేస్ని అభివృద్ధి చేస్తానని అన్నలకు నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. రాఖీ పౌర్ణమి సందర్భంగా మన కులబాలందరము ఇక్కడ సమావేశమైనాము ప్రతి సంవత్సరం లాగే. అయితే ఈ గత ప్రభుత్వం యొక్క 650 గజాలు మాకు ఇచ్చిండ్రు జీవన్ రెడ్డి గారు. ఆ ప్లేస్లను మేము కాపాడుకుంటూ వచ్చినాము. ఆ కాపాడుకునే దాన్ని త్వరగా పూర్తి చేయాలని సంకల్పం చేసుకొని మా తరపునందుకు మేమందరం కలెక్షన్స్ చేసుకున్నాము. దీనికి ఒక స్లాబ్ వరకు వేసిన తర్వాత గోడల వరకు మేము చేసుకుంటూ ఉంటాము. దానికి ఇక్కడ దాతలు కానీ మన ప్రతినిధులందరూ కానీ, ఎందుకంటే ఇక్కడ చాలా ఇరుకైన ప్లేస్, మనకు జనాభా పెరుగుతున్నది. ఈ ప్లేస్ మనకు జనరాల పౌర్ణమికి సరిపోతలేదు. మరి ఎంతో ప్రతిష్టాకంగా మార్కండే జయంతి ఉత్సవం జరుపుకుంటాము. భోజనాలు చేద్దామంటే కూడా ఇక్కడ ఇబ్బంది ఉన్నది. దీనికి ఇవాళ సిఏ రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి వాళ్ళ ఫాదర్ చారిటబుల్ ట్రస్ట్ రాజశేఖర్ వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ నేను మరీ కృతజ్ఞత భావంతో పిలిచి ఇక్కడ ఉన్నది పరిస్థితి దీన్ని మనం ముందుకెళ్తే మన పద్మశాలి 3వ తరఫా కాకుండా అన్ని తరఫాల వాళ్ళకు ఏ సమావేశానికి ఏదైనా మనకు ఒక ప్లేస్ ఉన్నది అన్నట్టు మేము గుర్తించి ఇవాళ సహాయ సహకారాలు కోసం మేము అర్థించినాము. దానికి రాజశేఖర్ గారు ముందు నుండి ప్రజాప్రతినిధులే కాక మా వంతు సహాయ సహకారం నేను ఎప్పటికైనా ముందుంటాను. దానికి మా 3వ తరఫు నుంచి కానీ పట్టణ సంఘం నుంచి కానీ మండల సంఘం నుంచి కానీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజశేఖర్. థ్యాంక్ యూ.